నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణించిన 6 నెలల తర్వాత అజిత్ పవార్ సంబంధించినటువంటి ఎన్సీపీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది, భారతీయ జనతా పార్టీ మద్దతుగానే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో అర్ధరాత్రి శరద్ పవార్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు, ఎంపీలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో భేటీ కావడం ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సో కారణం ఏంటి? అజిత్ పవార్ వర్గాన్ని బలహీనపరిచేందుకే శరద్ పవార్ వర్గం ఎన్డీఏతో కలిసిపోతోందా? ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక అజిత్ పవార్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పథకాలపైన ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అండ్ ఈ మధ్యలోనే గత 4 రోజుల క్రితం ఏక్నాథ్ షిండే ఏకంగా శరద్ పవార్ ఇంటికెళ్ళి ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సో ఈ పరిణామాలే అజిత్ పవార్ వర్గంలో కొంత అలజడి సృష్టిస్తున్నాయి. అజిత్ పవార్ వర్గాన్ని బలహీనపరిచేందుకు శరద్ పవార్ ఎన్డీఏ కూటమితో జాయిన్ కాబోతున్నారా? ఏం జరగబోతోంది? మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో మనం చూడొచ్చు, 20వ తేదీన పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. మొదలయ్యేటువంటి ముందు క్రమంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేస్తున్నాయి. దాంట్లో మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఎంపీలు కూటమికి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, అటు తృణమూల్ కాంగ్రెస్ చెందినటువంటి ఎంపీలు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం, ఇక డిఎంకే నుంచి కూడా మద్దతు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ వర్గం, అఫ్కోర్స్ ఇరు వర్గాలు, ఇటు అజిత్ పవార్ వర్గం, ఇటు శరద్ పవార్ వర్గం, ఇరు వర్గాలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో కలవడం వెనక ఆంతర్యం ఏంటి? ఏం జరగబోతోంది మహారాష్ట్ర రాజకీయాల్లో?